Welcome to Amrutam, a daily thematic diet show. ఈ రోజు మంగళవారం థీమ్ పిల్లలు పోషకాహారం. లాస్ట్ వీక్ మంగళవారం పిల్లలు పోషకాహారంలో 2 to 5 years పిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలో తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు ఏ వయసు పిల్లల గురించి మనం తెలుసుకోబోతున్నాం పద్మాని అడిగేద్దాం. హాయ్ పద్మా. హాయ్ మోనికా. పద్మా, ఈ రోజు మంగళవారం పిల్లలు పోషకాహారం కదా. లాస్ట్ వీక్ ఆల్రెడీ 2 to 5 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిస్కస్ చేసుకున్నాం. సో మరి ఈ రోజు ఏంటి? సో ఈ రోజు మంగళవారం వచ్చేసింది, పిల్లలు పోషకాహారం అనే మన ఈ సబ్జెక్ట్ లో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం 6 to 8 years పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం. 6 to 8 years అంటే పిల్లలు ఆల్రెడీ స్కూల్ కి స్టార్ట్ అయిపోయి ఉంటారు. సో స్కూల్ కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రకాలైనటువంటి అంటే వెజిటబుల్స్ కానివ్వు, ఫ్రూట్స్ కానివ్వు, వెరైటీస్ కానివ్వు అన్ని తెలిసిపోయి ఉంటుంది వాళ్ళకి. సో స్కూల్లో ఫుడ్ తినేటట్లయితే స్కూల్లో డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయటం. సో ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ఫేవరెట్స్ అనేవి, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, ఇలాంటివి వచ్చేసి ఉంటాయి. సో మనం ఏంటంటే వాళ్ళ ఇష్టాలకి అనుగుణంగా వాళ్ళకి నచ్చేలా, వాళ్ళకి మెచ్చేలా, వాళ్ళకి హెల్తీగా ఉండేలా మనం ప్లాన్ చేసుకోవాలి. సో మరి చాలా ఛాలెంజింగ్ ఆ మదర్స్కి అయితే. సో మరి స్కూల్కి వెళ్ళే పిల్లలకి అంటే 6 to 8 years లో ఆ పిల్లలకి మెయిన్గా ఏం కావాలి అంటే, మరి పెరిగే పిల్లలు కదండి. సో బోన్స్ అంటే ఆ ఎదుగుదలకు సరిపడట్టుగా ఎముకల పెరుగుదల అనేది సరిగ్గా ఉండాలన్నా, గట్టిగా అంటే స్ట్రాంగ్గా పెరగాలి అన్నా వాళ్ళకి ఎక్కువగా కాల్షియం అనేది చాలా అవసరం ఈ వయసులో. సో మరి కాల్షియంతో పాటుగా వాళ్ళకి ఇవ్వాలి మనం ఐరన్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అండ్ గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి సరిగ్గా ఇస్తున్నామా లేదా అనేది ప్లాన్ చేసుకోవాలి. సో మరి కాల్షియం గురించి చెప్పుకున్నాం కదా. సో పిల్లలు చాలా మంది పాలు తాగకుండా మారం చేస్తూ ఉంటారు. అండ్ దాంతో పాటుగా అంటే మార్నింగ్ ఒక పూట తాగటం లేదా ఈవినింగ్ స్కిప్ చేయటం, సో అలా కూడా చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి కాల్షియం సోర్స్ సరిగ్గా ఎలా ఇవ్వాలి? సో మరి వాళ్ళకి వెళ్తుందా కరెక్ట్గా? లెట్స్ సే ఇప్పుడు ఒక రోజు ఒక పూట పాలు తాగారు అండ్ ఆ రోజంతా ఇంకా ఏం తీసుకోలేదు అంటే ఆల్మోస్ట్ ఒక 200 milligrams వాళ్ళకి పాలు వెళ్ళినట్టు. సో అట్లీస్ట్ 1/2 liter పాలు అనేది పిల్లలకి చాలా అవసరం. సో 3 to 4 servings కాల్షియం అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మరి ఒక పూట పాలు తాగేసి మిగతా మనం ఇవ్వకపోతే ఎలాగండి? సో మరి ఎలా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళకంటే, వాళ్ళకి కర్డ్ ఇష్టమైతే కర్డ్ ఇవ్వటం కానీ, లేదా పనీర్ ఇష్టపడుతున్నారా పనీర్ పెట్టడం, చీజ్ ఇష్టపడుతున్నారా చీజ్ పెట్టడం, ఇలా డిఫరెంట్ గా మనము వాళ్ళకి అనేది ఆ సోర్స్ అనేది మెయిన్ గా ఇవ్వడానికి ట్రై చేయాలి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. పోనీ పిల్లలు పనీర్ కూడా తినట్లేదు, చీజ్ కూడా తినట్లేదు అంటే మా దగ్గర మంచి మంచి చిట్కాలు ఉంటాయి. సో అవేంటంటే, ఇప్పుడు పనీర్ ఉంటుంది, వాళ్ళు డైరెక్ట్ గా తినడానికి ఇష్టపడకపోవచ్చు. పనీర్ ని గ్రేట్ చేసేసుకొని చపాతీలో కలిపి వాళ్ళకి ఇచ్చేయటం, అంటే కొన్ని వెజిటబుల్స్ తో మిక్స్ చేసేసి, లేదా ఆ వెజిటబుల్స్ పెట్టేసి చీజ్ పెట్టి మెల్ట్ చేసి ఇవ్వటం. సో వాళ్ళకి చూడటానికి ఇన్నోవేటివ్ గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, అండ్ వాళ్ళకి తెలియదు కూడా అందులో ఇది ఉంది పర్టికులర్ గా అని చెప్పి. సో వాళ్ళు ఆటోమేటిక్ గా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారు. సో వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, పోషకాలు కూడా చక్కగా వెళ్తాయి. సో దీంతో పాటుగా ప్రోటీన్ అనుకున్నాం కదా. సో ప్రోటీన్ కూడా వాళ్ళ మజిల్ డెవలప్మెంట్ కి, వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ కి చాలా అవసరం. సో ప్రోటీన్ మనం వాళ్ళకు దేంతో పాటుగా ఇవ్వచ్చు అంటే, మామూలుగా ఇప్పుడు మిల్క్ ఇవన్నీ తీసుకుంటే ప్రోటీన్ కూడా ఉంటుంది. దాంతో పాటుగా మనము పౌల్ట్రీ అంటే ఈ చికెన్, ఎగ్ ఇలాంటివి వాళ్ళకి ఇవ్వటం. అసలు నాన్ వెజ్ తినరు అనుకుంటే, నాన్ వెజ్ కంప్లీట్ గా తినరు అనుకుంటే అవి డిఫరెంట్ సోర్సెస్. సో మనం మెయిన్ గా ప్రోటీన్ ఎక్కువగా మనకు దొరికేటటువంటి వెజిటేరియన్ ఫుడ్ అంటే పల్సెస్, లెగ్యూమ్స్ ఇవన్నీ కూడా. సో పప్పు ధాన్యాలు మనం రోజు పిల్లలకి అట్లీస్ట్ 3 to 4 servings అవి కూడా కంపల్సరీ. అవి కూడా మరి మనం ఎలా మీరు యూజ్ చేసుకునేటువంటి చపాతీ బ్యాటర్ కానివ్వండి, లేదా మనం పిల్లలకి ఇచ్చేటటువంటి రైస్ ఐటమ్ కానివ్వండి, అందులో కందిపప్పు పౌడర్ కానీ, లేదా రైస్ చేసుకున్నప్పుడు కిచిడీ లాగా పెసరపప్పు, కందిపప్పు మిక్స్ చేసి ఇవ్వటం కానీ, లేదా ఈ గోధుమ పిండి ఏదైతే ఉంటుందో అందులోకి మనము ఎక్స్ట్రా శనగపిండి అని చెప్పేసి, లేదా మినప్పిండి కానీ, రకరకాల ఏదైనా ప్రోటీన్స్ వచ్చేలా ఎసరపిండి కానీ, లేదా బఠానీలు పౌడర్ చేసి కానీ, లేదా వాళ్ళు బఠానీలు ఉడకబెట్టి లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, రోటీలో కానీ అలా కలిపి ఇవ్వటం కానీ. సో ఆ రకంగా మనము భర్తీ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్. సో నట్స్ ఏవైతే ఉంటాయో మన బాదం, ఆల్మండ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్, పంప్కిన్ సీడ్ అంటే గుమ్మడికాయ సీడ్స్. సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళకి పిల్లలకి మంచి ప్రోటీన్తో పాటు మంచి ఫ్యాట్స్ కూడా ఇస్తుంది. సో అవన్నీ కూడా మనము ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. సో దీంతో పాటుగా ఫైబర్ చాలా అవసరం.
సో మరి ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కనుక పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసినట్టయితే చిన్నప్పటి నుంచి కూడా వాళ్లకు అన్ని ఏజెస్ లో కూడా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆ ప్రోటీన్ ఫైబర్ సోర్సెస్ అనేవి చక్కగా అందుతుంది అండ్ డైజెషన్ కి చాలా హెల్ప్ చేస్తుంది. సో పిల్లలకి డైజెషన్ బాగున్నప్పుడే కదా ఫర్దర్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. సో డైజెషన్ సరిగా లేకపోతే ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి. సో అది అలాగే డెవలప్ అవుతుంది. సో అలాగే డెవలప్ అయినప్పుడు ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మరి అవన్నీ లేకుండా చక్కగా ఉండాలి అంటే మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకి గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో పద్మ 6 to 8 years పిల్లలకి ఎటువంటి డిషెస్ ని డిజైన్ చేశారు? ఎస్ మోనికా, ఇవాళ వాళ్ళకి చాలా చక్కటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తోటి వచ్చేసాను. సో అవేంటంటే చికెన్ డిలైట్ శాండ్విచ్ అండ్ పీనట్ బటర్ మిల్క్ షేక్. చికెన్ డిలైట్ శాండ్విచ్ లో గల మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మన చికెన్ డిలైట్ శాండ్విచ్ ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. పేరే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో చికెన్ శాండ్విచ్ అనగానే పిల్లలు కొంచెం అంటే చికెన్ ఇష్టపడే పిల్లలు, నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అండ్ వెరీ వెరీ సింపుల్ టు మేక్. సో మనం ఇక్కడ మెయిన్ గా యూజ్ చేస్తున్నాం హోల్ వీట్ బ్రెడ్. సో ఇది హోల్ వీట్ బ్రెడ్. సో మరి పిల్లలకి గుడ్ కార్బ్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో మరి హోల్ వీట్ బ్రెడ్ అంటే ముడి గోధుమలతో చేసినటువంటి బ్రెడ్. సో మనకు దీంట్లో గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది వస్తుంది అండ్ అంతేకాకుండా థయామిన్ అండ్ మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ కూడా మనకి ఇందులో చక్కగా లభిస్తుంది అండ్ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చికెన్. సో ఇక్కడ మనం యూజ్ చేసుకున్న చికెన్ ఏంటి అంటే చికెన్ బ్రెస్ట్ ని ఇక్కడ యూజ్ చేసుకున్నాము. అంటే ముఖ్యంగా పిల్లలకి ఎముకలు, స్కిన్ ఇలాంటివి ఉంటే పాపం తినడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో మరి అలా ఇబ్బందులు లేకుండా మనం ఈజీగా వాళ్ళకి తినడానికి ఇక్కడ మనం చికెన్ బ్రెస్ట్ యూజ్ చేసుకున్నాం. అది కూడా మనం ఇక్కడ గ్రిల్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే చక్కటి ప్రోటీన్ సోర్స్ అనేది లభిస్తుంది అండ్ గుడ్ ఫ్యాట్స్ అనేది లభిస్తుంది. ముఖ్యంగా మనం ఇక్కడ స్కిన్ తీసేసాం కాబట్టి వాళ్ళకి ఆ సాచురేటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో మంచి కానిటువంటి ఫ్యాట్ అది మనం అవాయిడ్ చేసుకుంటూ ఈ గుడ్ ఫ్యాట్స్ ని గుడ్ ప్రోటీన్ మనము ఇవ్వడానికి ఇక్కడ గ్రిల్ చికెన్ బ్రెస్ట్ ని యూజ్ చేసాం. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెట్యూస్. సో మరి ఇదేంటి ముడి ధాన్యాలు అంటే గోధుమలు తీసుకున్నాము, నెక్స్ట్ ప్రోటీన్ తీసుకున్నాం, మరి వెజిటబుల్స్ కావాలి కదా. సో మరి మనము ఇక్కడ అనదర్ ఇంట్రెస్టింగ్ లెట్యూస్ అంటే లెట్యూస్ కూడా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి కూడా ఇందులోంచి లభిస్తుంది అండ్ ముఖ్యంగా ఇది డైజెషన్ కి చాలా ఈజీ చిన్నపిల్లలకి. సో ఎందుకని మనం ఇక్కడ లెట్యూస్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. సో క్యారెట్ మనందరికీ తెలుసు వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, ఐస్ కి చాలా మంచిది అని. సో మరి పిల్లల ఐస్ అనేవి చాలా చాలా కేర్ఫుల్ గా మనం కాపాడుకోవాలి కాబట్టి చిన్నప్పటి నుంచి వైటమిన్ ఏ రిచ్ వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి పిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సో మరి చూసేసారు కదా మా ఫస్ట్ రెసిపీ, చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. చికెన్ డిలైట్ శాండ్విచ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పీనట్ బటర్ మిల్క్ షేక్ లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో చూసేద్దాం. సో మన ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసాయి. సో ఐస్ క్రీమ్ ఉంది మెయిన్ గా. సో పిల్లలు అలా ఐస్ క్రీమ్ చూడంగానే ఇలా టెంప్ట్ అయిపోతారు. కానీ మరి మనం అలా ఐస్ క్రీమ్ ని డైరెక్ట్ గా ఇచ్చేస్తే మరి మన పోషక విలువలు అంటే మన న్యూట్రిషన్ షో గురించి ఇంపార్టెన్స్ ఏముంటుందండి. సో మరి ఈ ఐస్ క్రీమ్ ని కూడా పిల్లలకి ఎలా పోషక విలువలతో అంటే న్యూట్రిటివ్ వాల్యూస్ యాడ్ చేసి ఇవ్వచ్చు అనేది ఈ రోజు మనం చూపించబోయే ఈ రెసిపీ. సో ఇక్కడ మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా. సో ఇందులో బేసికల్ గా ఇది మిల్క్. సో మనకి గుడ్ కాల్షియం అయితే మనకి ఇందులో నుంచి వస్తుంది. సో పిల్లలకి వన్స్ ఇన్ వైల్ ఇవ్వటం ఇది అంత సేఫ్ అని చెప్పుకోవచ్చు. సో వన్స్ ఇన్ వైల్ మీ పిల్లలకి ఐస్ క్రీమ్ తో ఇలా మంచి రెసిపీస్ ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఐస్ క్రీమ్ మిల్క్ తో చేశారు కాబట్టి మనకి కాల్షియం అనేది ఇక్కడ సోర్స్ వచ్చేసింది. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పీనట్ బటర్. ఇది మన పల్లీలు గ్రైండ్ చేసి అంటే బెల్లము పల్లీలు కలిపి గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ అండి. సో మనం కనుక పిల్లల్ని ఇది ఇలాగే తినమని ఇచ్చేస్తే పాపం తినలేరు. సో మరి మనము ఇది గుడ్ ప్రోటీన్ సోర్స్, పల్లీలు అనేవి గుడ్ ప్రోటీన్ సోర్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అనేవి మనకి ఇందులోంచి లభిస్తుంది. అంతేకాకుండా బెల్లం యాడ్ చేసాం కాబట్టి గుడ్ ఐరన్ కూడా మనకి ఇందులోంచి వస్తుంది. సో మరి దీన్ని మనము ఇక్కడ ఈ రెసిపీలో యూజ్ చేస్తున్నందువల్ల వాళ్ళకి తెలియకుండానే మనము న్యూట్రిటివ్ లెవెల్స్ ని మనం ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో పీనట్ బటర్. నెక్స్ట్ డేట్స్ అంటే ఖర్జూరాలు. సో ఖర్జూరాల్ని కూడా మనం ఇందులో యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు జనరల్ గా మనము పిల్లలకి ఖర్జూరాలు డైరెక్ట్ గా చేసి తినేయమ్మా అంటే ఎక్కడ తింటారు పాపం, తినలేరు. సో వాళ్ళకి నచ్చదు కూడా టేస్ట్. సో మరి మనం ఈ రోజు దీన్ని ఈ మిల్క్ షేక్ లో యూజ్ చేసుకోవటం వలన వాళ్ళకి ఐరన్ కంటెంట్, ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో కాబట్టి అది వాళ్ళకి ఈజీగా మనము అలా తినిపించేసేయచ్చు. నెక్స్ట్ ఇంకేం లేదండి, ఇది పాలు, ఇది వచ్చేసి మిల్క్ క్రీమ్. సో పాలు పిల్లలకి కాల్షియం చాలా అవసరం. సో మనము ఒట్టి ఐస్ క్రీమ్ అలా ఇచ్చే కంటే, ఒట్టి మిల్క్ అలా ఇచ్చే కంటే కూడా ఇలా మనము ఒక
ఫ్రూట్ అంటే డేట్ని ఒకటి మిక్స్ చేసుకోవటం, ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేసుకోవటం. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ అంటే క్రీమ్ అని చెప్పుకుందాం. సో ఈ క్రీమ్లో కూడా మనకి కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఆ ఏజ్ పిల్లలకి ఫ్యాట్ అనేది చాలా అవసరం కాబట్టి సో మనం అది కూడా ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో మరి చూసారు కదండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ హెల్తీ ఒక రెసిపీ అనేది తయారైపోయింది. సో మరి ఇది ఎలా చేసేలా కూడా చూసేసి మీరు కూడా చక్కగా ఫాలో అయిపోండి. సో మరి పద్మ చక్కటి రెసిపీస్ ని డిజైన్ చేశారు కదండి. చికెన్ డిలైట్ శాండ్విచ్, అలాగే పీనట్ బటర్ మిల్క్ షేక్. యమున రాజమండ్రి నుంచి ఇలా అడుగుతున్నారు, మా అబ్బాయికి 8 years, సాల్ట్ తినడం మంచిది కాదు అంటారు కదా, మా అబ్బాయికి డైట్ లో నేను ఎంతవరకు సాల్ట్ ఇవ్వచ్చు? హలో యమున గారు, సాల్ట్ అనేది అవునండి ఖచ్చితంగా మంచిది కాదనే చెప్పొచ్చు, కానీ అలాగని చెప్పి కంప్లీట్గా సాల్ట్ మానేయటం కూడా మంచిది కాదు. సో మరి లిమిటెడ్ అమౌంట్ తీసుకోవటం చాలా అవసరం. జనరల్గా 1 year లోపల పిల్లలకి అయితే లెస్ దాన్ 1 gram అంటే అసలు వెరీ వెరీ మైన్యూట్గా చెప్పుకోవచ్చు. అదే పిల్లలు పెరిగే కొద్దీ కొంచెంగా మనము ఇంక్రీజ్ చేస్తూ 8 years ఆ ఏజ్కి వచ్చేసరికి 5 grams మాక్సిమం అండి. అంతకంటే మనము ఆ ఏజ్ పిల్లలకి ఇవ్వటం అంత మంచిది కాదు. మన ఫస్ట్ రెసిపీ చికెన్ డిలైట్ శాండ్విచ్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో మరి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం చిన్నగా చాప్ చేసేసుకుందాం. ఇంకా చికెన్ని శాండ్విచ్ కాబట్టి చిన్న పీసెస్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత లెట్యూస్ ని కూడా ఇలాగే చాప్ చేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పెప్పర్, మిరియాల పొడి, క్యారెట్ తురుము, కొంచెం ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక బ్రెడ్ స్లైస్ తీసుకొని కాస్త బటర్ అప్లై చేసుకుందాం. పిల్లలకి బటర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి ఫుడ్స్ వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఓకే, సో చికెన్, లెట్యూస్, క్యారెట్ ఇలా అన్ని మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం కదా. దీన్ని మనం ఈ బ్రెడ్ స్లైస్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ లో ఇలా కవర్ చేసుకొని టోస్టర్లో పెట్టుకొని టోస్ట్ చేసుకుందాం. ఓకే, అది టోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ అయిపోయింది, 2 minutes లో అయిపోతుంది. ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో తీసేసుకుందాం. Done. ఇలా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, చికెన్ శాండ్విచ్ డిలైట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ పీనట్ బటర్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు పీనట్ బటర్ మిల్క్ షేక్. పీనట్ బటర్ మిల్క్ షేక్ కి చాలా ఫాస్ట్ అండ్ ఈజీ మేకింగ్. కొంచెం డ్రై డేట్స్ ఇందులో వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త పీనట్ బటర్, అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్,
పాలు, కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుందాం. ఓకే, చూసారు కదా, చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకున్నాం. పీనట్ బటర్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చికెన్ శాండ్విచ్ డిలైట్ అలాగే పీనట్ బటర్ మిల్క్ షేక్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చికెన్ డిలైట్ శాండ్విచ్ కి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 2, చికెన్ కొద్దిగా, బటర్ 2 టీ స్పూన్లు, లెట్యూస్ కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, క్యారెట్ తురుము 3 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. చికెన్ డిలైట్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించిన చికెన్ ముక్కలు, లెట్యూస్, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, క్యారెట్ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత బ్రెడ్ స్లైస్ కి బటర్ అప్లై చేసి ఆ తర్వాత తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని 2 బ్రెడ్ స్లైసెస్ లో పెట్టుకుని టోస్ట్ చేసుకుంటే చికెన్ డిలైట్ శాండ్విచ్ రెడీ. పీనట్ బటర్ మిల్క్ షేక్ కి కావలసిన పదార్థాలు: చాక్లెట్ ఐస్ క్రీమ్ 1 కప్పు, పాలు 1 కప్పు, పీనట్ బటర్ 3 టీ స్పూన్లు, ఖర్జూరం 4, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు. పీనట్ బటర్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో ఖర్జూరం, పీనట్ బటర్, చాక్లెట్ ఐస్ క్రీమ్, పాలు, ఫ్రెష్ క్రీమ్ వేసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి వేసి సర్వ్ చేసుకుంటే పీనట్ బటర్ మిల్క్ షేక్ రెడీ. భాను మంగళగిరి నుంచి ఇలా అడుగుతున్నారు: మా పాపకి 7 years, చీజ్ అంటే చాలా ఇష్టం. చీజ్ మంచిది కాబట్టి నేను ప్రతిరోజు పిజ్జాలో చీజ్ ఇస్తూ ఉంటాను, అలా ఇవ్వచ్చా? హలో భాను గారు, మీ పాపకి చీజ్ ఇష్టమని చెప్పారు కానీ మీ పాప బరువెంతో నాకు చెప్పలేదండి. చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే ఆ బరువును బట్టి మనం చీజ్ అనేది ఎంత మోతాదులో తీసుకోవచ్చు అని దాన్ని మనం కొంచెం చెప్పడం ఈజీగా ఉంటుంది. కానీ ఏదైనా కూడా ప్రతిరోజు తీసుకోవటం అనేది మంచిది కాదు. ఎస్పెషల్లీ మీరు పిజ్జాలో కల్పిస్తున్నందువల్ల పిజ్జాకి యూజ్ చేసేటువంటి డవ్ ఏదైతే ఉంటుందో అది మనము మైదాతో చేసుకునేటువంటిది కాబట్టి ఆ మైదాని మనము రోజు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది డేంజర్ అని చెప్పుకోవాలి. సో మరి మీ పాప చీజ్ ఇష్టపడేటట్లయితే మీరు చీజ్ ని డిఫరెంట్ గా చపాతీలో కానివ్వండి లేదా చీజ్ స్టిక్స్ గా అలాగే యాస్టిస్ గా స్నాక్ గా ఇవ్వటం కానివ్వండి. వీక్లీ 2-3 times అంతకంటే ఎక్కువ ఇవ్వటం అంత సేఫ్ కాదండి. 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయండి నా ముందు. ఫస్ట్ చికెన్ డిలైట్ శాండ్విచ్ గురించి నేను చెప్పుకుందాం. ఇందులో మనం బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేసాం. బ్రౌన్ బ్రెడ్ మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కాబట్టి చాలా మంచిది. సో వీట్ అలాగే మనకి ఏదైనా సరే గోధుమలతో తయారు చేసిన రెసిపీస్ ని ఎక్కువగా తీసుకోవడం ఎంతో మంచిది. ఇందులో మనం క్యారెట్ యాడ్ చేసుకున్నాం. విటమిన్ ఏ ఉంటుంది, కంటికి చాలా మంచిది. అంతేకాకుండా చికెన్ వెరీ గుడ్ ప్రోటీన్, పిల్లలకి ప్రోటీన్ ఎంతో అవసరం కాబట్టి చికెన్ సంబంధించిన రెసిపీస్ ఏమైనా ఇవ్వడం మంచిది. ఒకవేళ చికెన్ తింటూ అంటే విన్నారు కదా మీరు, పద్మ చెప్పింది, ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా టోఫు యాడ్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ కి రీప్లేస్మెంట్ ఇవన్నమాట. ఇలా ఏదైనా శాండ్విచ్ లో పెట్టుకొని తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇలాంటి శాండ్విచ్ ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైం కానీ లేకపోతే వాళ్ళకి స్నాక్ స్కూల్ కి బాక్స్ లో ఇవ్వడానికి కానీ ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి. అండ్ ఇందులో మనం కొంచెం లైట్ గా బటర్ యూజ్ చేసాం. బటర్ అగైన్ మిల్క్ ప్రోడక్ట్ కదా, కాల్షియం ఉంటుంది అందులో. ఓకే, మరి ఇందులో ఇంకా మనం లెట్యూస్ యూజ్ చేసాం. లెట్యూస్ లో వాటర్ కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా లెట్యూస్ కూడా చాలా మంచిది. చాలా తక్కువ రెసిపీస్ లో మనం లెట్యూస్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ శాండ్విచ్ అండి, ఎందుకంటే లెట్యూస్ కూడా యూజ్ చేసుకున్నాం కాబట్టి తప్పకుండా లెట్యూస్ ని యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మిల్క్ షేక్ గురించి మాట్లాడుకుందాం. ఇది పీనట్ బటర్ మిల్క్ షేక్. సో పీనట్ పేర్లోనే ఉంది కదండి. ఈ పీనట్ బటర్ ఏంటంటే ఐరన్ ఉంటుంది, పిల్లలకి ఐరన్ ఎంతో అవసరం. సో పీనట్ బటర్ లో ఐరన్ ఉంటుంది కాబట్టి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఐస్ క్రీమ్ దేంతో తయారు చేస్తారు? పాలతోనే. మళ్ళీ ఫైనల్లీ అది కాల్షియం ప్రోడక్ట్. సో పాలతో తయారు చేసిన ఐస్ క్రీమ్ ని మనం అప్పుడప్పుడు పిల్లలకి ఇవ్వడం ఎంతో మంచిది. కానీ ఐస్ క్రీమ్ ని ఐస్ క్రీమ్ లాగా ఇచ్చేసే బదులు ఇలా చక్కటి మిల్క్ షేక్ తయారు చేసుకుంటే టేస్టీగానే ఉంటుంది, పిల్లలకు అట్రాక్ట్ చేసినట్టు ఉంటుంది.
ఇందులో మనం పాలు యాడ్ చేసుకున్నాం. అది కూడా మనకి పిల్లలు పాలు తాగడం వల్ల కాల్షియం ఉంటుంది కాబట్టి రోజుకి 1/2 లీటర్ పాలు తాగాలి అని పద్మ చెప్పింది కదా. ఊరికే గ్లాస్ పాలు తాగు అంటే ఏం తాగుతారండి, తాగరు కదా. సో ఇలా చక్కటి మిల్క్ షేక్ తయారు చేసి ఇస్తే చక్క తాగేస్తారు. ఇందులో మనం ఖర్జూరం వేసుకున్నాం. ఖర్జూరంలో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. సో చూసారు కదా, ఒక చక్కటి ప్రాపర్ స్నాక్స్ 2 చూపించానండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇలా చక్కగా స్నాక్ ఒక రోజు ఇవ్వండి, లేదా మిల్క్ షేక్ ఒక రోజు ఇవ్వండి, చక్కచక్క తాగేస్తారు, మీకు శ్రమ తగ్గుతుంది. ఈ ఎపిసోడ్ ని మిస్ అయినట్టుగా అయితే ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకుని యూట్యూబ్ లో వాచ్ చేయండి. అలాగే www.youtube.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో ఫాలో అవ్వండి. మీ డైట్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు మాకు మీ సందేహాల్ని పంపించాల్సిన విధానం ANT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరి పేరు స్పేస్ మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. సో మరి చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో పిల్లలు పోషకాహారంలో 6 to 8 years పిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి, ఎటువంటి ఆహారంలో వాళ్ళకి తగిన పోషక విలువలు దొరుకుతాయో చక్కగా పద్మ వివరించారు. అలాగే నేను 2 చక్కటి రెసిపీస్ ని కూడా చూపించాను కదా. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ పిల్లలకు న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ని మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నించండి. రేపటి అమృతంలో మరొక చక్కటి థీమ్ తో మళ్ళీ కలుసుకుందాం.